పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈసారి మరింత సెగలు కక్కే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాలు ముంగిట్లోనే జరిగిన మహా కుంభమేళా విషాదంలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. విపక్షాల నుంచి వచ్చిన ఒక్క సిఫారసును కూడా పరిగణించకుండానే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లును సిద్ధం చేసేసింది. ఆ బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండు అంశాలపై శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఆందోళన చేయనున్నాయి. గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో దీని తాలూకా ప్రమాద గంటికలు మోగాయి. వక్ఫ్ బిల్లుపై ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. జమిలీ ఎన్నికలపై విస్తృత చర్చ లేకుండా ముందుకు వెళ్లరాదని ఎన్డీఏ మిత్రపక్షం జేడీయూ స్పష్టం చేసింది. బీహార్కు భారీ పారిశ్రామిక ప్యాకేజీ ప్రకటించాలని మరో మిత్రపక్షం లోక్ జనశక్తి డిమాండ్ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కింద అపరిష్కృత అంశాలను పరిష్కరించాలని తెలుగుదేశం, జనసేన కోరాయి. తమకు ఎక్కడో చివరన సీట్లు కేటాయించారని, వైసీపీ ఎంపీల పక్కన సీట్లు కేటాయించడం సరైంది కాదని టీడీపీ ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. కాంగ్రెస్ సహా పలు పార్టీల తరపున ప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగుదేశం ఎంపీలు దగ్గుమల్ల ప్రసాదరావు, బీద మస్తాన్రావు, జనసేన ఎంపీ బాలశౌరి పాల్గొన్నారు. నేడు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు. రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. సోమవారం నుంచి రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం తర్వాత చర్చ ప్రారంభమవుతుంది. ఈ చర్చ పూర్తయిన తర్వాత బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ జరుగుతుంది. ఆర్థిక బిల్లు 2025, వక్ఫ్ సవరణ బిల్లు సహా 16 బిల్లులను కేంద్ర పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. వీటిలో బ్యాంకుల నియంత్రణ చట్టం సవరణ బిల్లు, భారతీయ రైల్వేల బోర్డు విలీన చట్టం, విపత్తు నిర్వహణ, చమురు క్షేత్రాలు, విమానయాన రంగం ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ, పరిశ్రమల్లో బాయిలర్ల సురక్షిత నిబంధనలు, నౌకాయాన బిల్లులు ఉన్నాయి.